నాయనా నీకేం కావాలి నాయన లేయి అన్నాడు. అలా కళ్ళు తెరిచి చూడగానే చూడడం కొద్దే మహాశివుడు కనబడ్డాడు. అలా గంగామాత తల మీద నుండి అలా పోస్తూ ఉంటే స్వామివారు అలా రుద్రాక్షమాలలతో ఏంటి ఫణీలతో ఉంటే పాములతోని అలా ఎంత అలంకరంగా ఉన్నాడు. తప్పకుండా ఉంటాడు ఎప్పుడు కూడా స్వామివారు. ఆయన పులిచర్మధారి కదా, ఎప్పుడు పాములు, రుద్రాక్షలు, విభూతి, అవునా, గంగామాత ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. వినాయకుడికి ఒకసారి కోపం వచ్చింది. నానా నానా ఎప్పుడు నువ్వు రుద్రాక్షలు వేసుకుంటావు, ఆ రుద్రాక్షలు ఒకసారి తీసేయచ్చు కదా అని అడిగాడు. ముందు రోజు అడిగితే, నాయన నేను తీసేస్తే బాగోదు, రుద్రాక్షలు ఉంటేనే బాగుంటుంది అని అన్నాడు వినాయకుడితో. అంటే లేదు లేదు నేను నిన్ను చూడాల్సిందే అన్నాడు. సరే అని చెప్పేసి, సరే నాయన మనం ఇద్దరం నదికి వెళ్దాంరా స్నానానికి అని చెప్పి వినాయకుడిని చేయబట్టుకొని తీసుకెళ్ళగానే ఆ నది మెట్ల మీద కూర్చోబెట్టాడు. అలా కన్ను మూసుకొని, నానా నానా నువ్వు రుద్రాక్ష వేసుకో ముందు అంటే అలాంటి శక్తి సంపన్నుడండి. అందుకని అంటారు విభూతిధారి ఎవరైతే అవుతా తాత్కాలికంగా గౌకున ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా ప్రాణం పోతుందనే సమయంలో ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం స్వామి వారి పురాణం చెప్పమని అడిగితున్నాము. శివానందలో అది చెప్పామనుకుంటా. దేవి భావించలేదనిపించింది. సరే ఆ సంవత్సరం అలా అయిపోయింది. ఈ సంవత్సరం పెట్టుకుందామంటే మరి వారు మరకండే పురాణం అయితే బాగుంటుందమ్మా అని అన్నారు. సరే అలా డిసైడ్ అయిపోయింది. ఏది డిసైడ్ అయినా భగవంతుడే మన ఆలోచనలలో ఉండి ఆయన ఏది పలికిస్తే అది మనం పలుకుతాం. కాబట్టి దాంట్లో మనదంటూ ఏమీ ఉండదు. మనం ఏమనుకుంటామంటే ప్రతిదీ మనమే చేస్తున్నాం అనుకుంటాం, ప్రతిదీ మనమే ఆలోచిస్తున్నాం అనుకుంటాం. కర్త భోక్త ఇవన్నీ కూడా మనమే అనుకున్నాడు. ఏ చిన్నది కూడా మనం ఎక్కలేము, చేయలేము. చూడండి, మనకి ఈ జబ్బు నొప్పి వస్తుందండి. నొప్పి వచ్చినప్పుడు మీరు ఏదైనా బరువు ఎత్తగలరా? ఎందుకు ఎత్తున్నాను అన్నప్పుడు ఆ బరువు ఎందుకు ఎత్తలేరు అంటే అక్కడ గుజ్జు అరిగిపోయిందంటండి. డాక్టర్ గారు చెప్పారు, గుజ్జు నువ్వే పెట్టుకున్నావు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు అరుగుతుంది అంటే ప్రతి ఒక్కటి కూడా సప్తధాతువులు భగవంతుడితో వచ్చినటువంటివి కాబట్టి ఆ సప్తధాతువులలో ఏ ఒక్కటి కూడా బాగలేకపోతే మనము ఏ పని చేయలేము. కాబట్టి